హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దర్శన్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి స్టెల్త్ విమానం ఏదైనా ఉంది అంటే అందరూ టక్కున చెప్పే సమాధానం F-35. సో అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ F-35 అనేది అత్యాధునికమైన 5th జనరేషన్ విమానం ఇది. సో దీన్ని కొట్టే విమానం ప్రపంచంలో లేదు. ఇదే నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 1 అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే June 14th మరి కేరళలోని ఎయిర్పోర్ట్ రావటం జరిగింది. సో వాళ్ళు వస్తూ ఉంటే మన యొక్క రాడార్స్ దాన్ని పసిగట్టి మరి వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం ఏంటి, ఎందుకోసం ఇక్కడికి వస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు అని చెప్పేసి వాళ్ళు అడిగారు. మన వాళ్ళు అడిగితే ఆ పైలట్ మనకు తలతిక్క సమాధానం చెప్పడం జరిగింది. సో ఏదో ఇంజన్లో ఫాల్ట్ ఉందని ఒకరోజు చెప్తారు, ఫ్యూయల్ అయిపోయిందని ఒకరోజు చెప్తారు. సో రకరకాలుగా మరి దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనా ఇప్పటికీ 13-14 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ ఆ విమానంలో ఉన్నటువంటి సమస్య అనేది ఇంకా తీరిపోలేదు. సో దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇట్లాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మనకి ఈ రోజు వచ్చినటువంటి వార్త తీసుకున్నట్టయితే 13 రోజులైనా కేరళలోని యూకే యుద్ధ విమానం, అమెరికా వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. సో యూకేకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి F-35 విమానం మన దేశం రావడం జరిగింది. సో రానున్న 40 మంది నిపుణుల బృందం, దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యను గుర్తించడానికి 40 మంది బృందం వస్తున్నారట. సో ప్రత్యేక టో వాహనం పంపిన యూకే. టో వాహనం అంటే సో దీన్ని తీసుకురావడానికి కొంతమంది ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు మరి రావటం జరుగుతుంది అనమాట. సో జనరల్గా ఇది చాలా అంటే సీక్రెట్ విషయము. సో ఇలాంటి వ్యవహారాలు అసలు ఒక దేశానికి సంబంధించినటువంటి విమానం ఇంకో దేశానికి మిలిటరీ విమానం రావడం అంటే అదంతా ఆషామాషి వ్యవహారం కాదు. సో వాళ్ళు ఏం చెప్తారంటే మా విమానాన్ని ఏ రాడార్స్ కూడా కనుక్కోవు, గుర్తించలేవు అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మన భారతదేశం యొక్క రాడార్ వ్యవస్థ ఈజీగా F-35 గుర్తించింది. సో ఇదే ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంగా వాళ్ళంతా మాట్లాడుకునే అంశం అనమాట. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటన్ నేవీ యుద్ధ విమానం F-35 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్ బ్రిటిష్ నేవీ ఈ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్ స్నాక్ కారణంగా ఉండిపోయిన F-35B, ఇందులో F-35A, F-35B ఇట్లా అనేక రకాల మోడల్స్ ఉంటాయన్నమాట. సో ఈ యుద్ధ నౌకను తరలించడం కోసం మరి యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తుంది. 40 మంది బ్రిటిష్ ఇంజనీర్ల నిపుణుల బృందం కూడా మరి కేరళకు బయలుదేరింది. ఫైటర్ జెట్ను భారత్లోనే మరమ్మతులు చేయనున్నట్లు సమాచారం. మన ఇండియాలోనే దానికి సంబంధించిన మరమ్మతులు చేస్తారట. యుద్ధ విమానం పార్కింగ్ కోసం బ్రిటన్ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించగా విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో F-35B June 14న మరి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడం తెలిసింది. సురక్షిత ల్యాండింగ్ కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. జనరల్గా మనం కనుక అవకాశం ఇవ్వకపోతే అది ఎక్కడో కూలిపోవాల్సిన పరిస్థితి. సో అందులో ఫ్యూయల్ అయిపోయింది కాబట్టి. సో ఫ్యూయల్ అయిపోవడం ఒక సమస్య అయితే, సాంకేతిక సమస్య ఇంకోటి. సో ఈ 2-3 రకాల మరి సమస్యలు ఉన్నాయి. ఇంధనం నింపడంతో పాటు అన్ని రకాల మద్దతు అందించింది. కానీ హైడ్రాలిక్ వైఫల్యంతో జెట్ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్ నేవీ టెక్నీషియన్ చిన్న బృందం మరి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో మరి రక్షణలో ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో F-35Bని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తుంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని భారత్లోని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైంది. జెట్ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గం అని చెప్తున్నారు. సో దీని మీద అనేక రకాల మీమ్స్ అయితే వస్తున్నాయి. మరి ఆ మీమ్స్ ఏంటో చూద్దాం. బ్రిటన్ యుద్ధ విమానం 2 వారాలు కేరళపై ఆన్లైన్లో జోరుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. $11 కోట్ల విలువైన జెట్ను కేవలం 4 కోట్లకే OLXలో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. 2 వారాలుగా ఇక్కడే ఉంటుందని కొందరు చమత్కరించారు. బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయబట్టి సరిపోయింది, మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
అదే పాకిస్తాన్, చైనా లాంటి దేశాల్లో అయితే దాని పరిస్థితి ఏందనేది మనం ఊహించుకోవచ్చు. సో మన ఇండియా కాబట్టి మనం పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చాం. సో జనరల్గా ఒక దేశానికి సంబంధించినటువంటి విమానం మరో దేశం గగనతలంలోకి రాగానే వాళ్ళు వెంటనే గుర్తించి అలర్ట్ అయిపోతారు. సో మీరు మర్యాదగా మీరు ఎవరు, ఎందుకోసం వచ్చినారని అడుగుతారు. సో వాళ్ళు కనుక పాజిటివ్గా రిప్లై ఇస్తే ఏమి ఇబ్బంది ఉండదు. మన వాళ్ళు కూడా విమానాన్ని కూల్చేస్తామని అంటేనే ఆయన మనకు సరే సమస్య ఉందని చెప్పడం జరిగింది. సో కొంతమంది దీనికి ఏమంటున్నారంటే ట్రంపే కావాలని ఒక విమానాన్ని పంపించి భారతదేశం ఒక రాడార్ వ్యవస్థ ఎలా ఉంది గుర్తిస్తుందా లేదా తెలుసుకుందామని చెప్పేసి పంపడం జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. సో ఏది ఏమైనా మన భారతదేశం F-35 లాంటి స్టెల్త్ విమానాన్ని మరి కనుక్కోవడం అనేది, దాని యొక్క రేడార్స్లో గుర్తించడం అనేది చాలా పెద్ద విజయం. సో అందుకే మన భారతదేశం ఈ విమానాలను కొనకుండా సుఖోయ్ 57 విమానాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. సో ట్రంప్ మాత్రం మా విమానాలు కొనండి, మా డీల్స్ బాగున్నాయి, మా ఆయుధాలు తీసుకోండి అని వాళ్ళు అంటారు. సో ఈ విషయంలో మీరేమంటారు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.